హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి ప్రసాద్ అండ్ వెల్కమ్ టు ది సాయి ప్రసాద్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఆల్రెడీ అయితే తమిళ చూసారు కదా. సో ఇప్పుడైతే లైక్ ఈ వీడియోలో మొత్తం మనకి సమ్మక్క సారక్క జాతరకు సంబంధించింది అయితే ఉంటుంది మేడారంలో. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫ్యూచర్లో ప్లాన్ చేసుకుంటే లైక్ ఈ మంత్లో ఉంది కదా జాతర, సో వీడియో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, మాక్సిమం ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవన్నీ అయితే ట్రై చేస్తా. అండ్ ఫస్ట్ టైం అడుగుతున్నా, సో ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చితే కింద ఉన్న లైక్ బటన్ని క్లిక్ చేయండి. అండ్ అట్లనే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో యాక్చువల్గా ఏంటంటే నేను హైదరాబాద్ నుండి వద్దాం అనుకున్నా, కాకపోతే బస్సులో వచ్చి అక్కడ పోయి అంత రికార్డ్ చేసుకుని వచ్చేసరికి చాలా టైం అవుతుందని చెప్పేసి సో అక్కడైతే హైదరాబాద్ నుండి అయితే రాలేదు. సో ప్రస్తుతానికి నేను మా ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అయినా. సో మా ఇల్లు లైక్ మంచిర్యాల దగ్గర, కాకపోతే నేను వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసింది లైక్ కాళేశ్వరం దగ్గరికి అయితే వచ్చినాం. సో మాకు మంచిర్యాల కాళేశ్వరం త్రూ ఇక్కడ నుండి మేడారం పోతే అరౌండ్ ఒక 135 కిలోమీటర్స్ ఏమో వస్తుంది మా ఇంటి దగ్గర నుండి. సో బండి మీద అయితే వచ్చినాం. మైక్ హాయ్ అప్పు. సో మేము ఇద్దరం అయితే పోతున్నాం. సో ఆల్రెడీ ఒక 70 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. సో మోర్ ఒక 70-80 కిలోమీటర్స్ అయితే పెండింగ్ ఉంది. సో మ్యాక్సిమం మీకు అక్కడికి పోయిన తర్వాత అయితే వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఇదైతే ఇంట్రొడక్షన్ లాగా అనుకోండి. సో ఇఫ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మళ్ళీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ కాళేశ్వరం దగ్గర అన్న కదా, సో ఒకసారి ఇక్కడ రివర్ చూపించి దెన్ వీ విల్ కంటిన్యూ అవర్ జర్నీ. సో ఇదైతే గోదావరి రివర్. సో ఇట్లా సో ఇవన్నీ నీళ్ళు ఉంటాయి రైనీ సీజన్లో, కాకపోతే ఇప్పుడు తక్కువ వాటర్ ఉన్నాయి. సో అటు సైడ్ పోతే మనకి కాళేశ్వరం ఉంటుంది. కాళేశ్వరం అవుట్స్కౌట్స్ నుండి పోవచ్చు, మనం కాళేశ్వరం దగ్గర నుండి అయితే పోవచ్చు. సో జర్నీని అయితే కంటిన్యూ చేద్దాం. సో ఇది మా బండి మీద పోతున్నాం. సగం సగం ఉన్న బండి, సగం ఖరాబ్ అయిన బండి మీదనైతే 300 కిలోమీటర్స్ ట్రిప్ ఇవాళ. సో లెట్స్ గో. గాయస్ ఇట్లా కాళేశ్వరం క్రాస్ కాగానే చూస్తారు కదా ఎన్ని గనం మంకీస్ అయితే ఉన్నాయో. సో నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నా. అరౌండ్ ఒక 5 కిలోమీటర్స్ నుండి రోడ్ మొత్తం మంకీలే ఉన్నాయి. సో ఇప్పుడు అర్థమైంది నాకు ఇంటి పైకి ఇన్ని మంకీలు ఎందుకు వస్తున్నాయా అని చెప్పి. అడవులన్నీ కొట్టేసిన తర్వాత మనకన్నా ఎక్కువ జనాభా ఉన్నట్టున్నాయి. సో అందుకే అక్కడికి వస్తున్నాయి. ఓన్లీ ఇక్కడనే ఇన్ని నెంబర్ ఆఫ్ ఉంటే ఇంకా ఓవరాల్గా మొత్తం ఎన్ని ఉన్నాయో అర్థం చేసుకోండి. సో గాయస్ ఇంకా మనకి మేడారంకి అయితే అరౌండ్ ఇంకొక 30 కిలోమీటర్స్ అవుతుంది. సో కాటారం అవన్నీ క్రాస్ చేసి ఇటు సైడ్ వచ్చినాం. సో మధ్యలో అడవి చూసారు కదా, కాళేశ్వరం దాటిన తర్వాత కొంచెం మంచిగా ఉంది. కాకపోతే ఇట్లా ఉంటుందని నాకు కొంచెం ఐడియా ఉంది. కాకపోతే లైక్ ఆ మంతని పైన నుండి పోవచ్చు మా ఇంటి దగ్గర నుండి. సో అక్కడ నుండి లైక్ మొత్తం రోడే ఉంటుంది. ఇటు నుండి వస్తే కొంచెం ఇట్లా ఫారెస్ట్ ఇట్లా ఉంటుంది అని చెప్పి ఇటు సైడ్ నుండి అయితే వచ్చినాం. ఇంకొక 30 కిలోమీటర్స్ ఉంది. సో రోడ్ చూసారు కదా ఇట్లుంది. సో లెట్స్ గో. మార్నింగ్ నుండి ఇప్పటికి 123 కిలోమీటర్స్ వచ్చినాం. మా బండి ఏంటంటే ఇంత స్పీడ్లో కొట్టుకుంటూ వస్తాయి, 80-90 మెయింటైన్ చేస్తే ఆగిపోతుంది. దీని స్పెషాలిటీ ఇది. సో ఒక 5 నిమిషాలు అవుతే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. వ్యూ చూడండి ఇక్కడ నుండి, బాగుంది ఆ రోడ్. సో ఇవాళ వీడియో రికార్డ్ చేద్దామని చెప్పి నేను పొద్దున 5:30కి లేచిన. 5:30కి లేచి తొందర ఫ్రెష్ అప్ అయ్యి అయితే వచ్చిన. సో మార్నింగ్ వ్యూస్ అయితే బాగుండే, కాకపోతే అప్పుడు నేను ఒక్కనే ఉండే. సో అప్పుడు వీడియో అయితే రికార్డ్ చేయలే. ఒక చిన్న క్లిప్ తీసిన ఇక్కడ వేయండి, ఇక్కడ వేస్తా చూడండి. సో మార్నింగ్ అంత పొద్దున్న లేచి వీడియో దేనికైతే వచ్చినాం. సో రిటర్న్లో పోయేసరికి ఏ టైం అవుతుంది చూడాలి. సో అందుకే మీరు వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్లో. సో మంచి వీడియోస్ అయితే ముందు వస్తూ ఉంటాయి. హే గైస్, మీకు ఇంకా ఎవరికైనా మేడారం జాతర గురించి తెలియకపోతే జాతర గురించి కొన్ని అయితే తెలుసుకుందాం. సో మేడారం జాతర వచ్చేసి ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి జరుపుకుంటూ ఉంటారు. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రైబల్ గ్యాదరింగ్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకి ఇప్పుడున్న ములుగు డిస్టిక్ మేడారం విలేజ్లో అయితే జరుగుతుంది, తెలంగాణ. అండ్ ఇది ఎంత పెద్ద జాతర అంటే లైక్ కుంభమేళా జరుగుతుంది కదా మన దగ్గర. కుంభమేళా తర్వాత ఎక్కువ పీపుల్ అటెండ్ అయ్యే జాతర వచ్చేసి ఇదే. సో మన తెలంగాణ కుంభమేళా అని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్ ఈ మేడారం జాతరకి అయితే అరౌండ్ 1 కోటి మంది దాకా అటెండ్ అయిన ఉండే. ఈ ఇయర్ అయితే 1,20,00,000 మంది వస్తారని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు ఎస్టిమేషన్ అయితే వేసిర్రంట. సో యాక్చువల్గా ఏంటంటే మన జాతర టైంకి పోతే ఈ మంత్ మనకి జాతర ఫిబ్రవరి 21, 22, 23, 24 రోజు అయితే ఉంది. కాకపోతే జాతర అప్పుడు పోతే ఉసుకేస్తే రాలినంత
మనుషులైతే ఉంటారు. సో, చాలా మందంటే చాలా మందుంటారు. సో, అందుకే చాలా మంది జాతర టైం కన్నా ఒక 1 మంత్ ముందు నుండే ఇక్కడికి పోయి మొక్కులు తీర్చుకోవడం అవన్నీ అయితే జరుగుతది. సో, ఇప్పుడు నేను గూడా అందుకే పోతున్నా. ఇప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయి, రష్ ఎట్లుందో అని చూపియనీకి. లాస్ట్ 3 టైమ్స్ అయితే నేను మెయిన్ జాతర టైం అప్పుడే పోయినా. కాకపోతే ఈసారి ఇంకొంచెం ముందే పోతున్నా మీకు చూపిద్దామని చెప్పైతే. సో, వీడియోకి మంచి రీచ్ వస్తే నేను 99% అయితే ట్రై చేస్తా. జాతర అప్పుడు కూడా మీకు ఎట్లుంటదో చూపియనీకి. సో, ఇది సంగతి. ఇప్పుడైతే మనం మేడారం దగ్గరకైతే పోతున్నాం. ఈ మేడారం జాతర మెయిన్ జరుపుకోవడానికి అండ్ ఈ సమ్మక్క సారక్క ఎవరో వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. గాయస్ అరౌండ్ ఒక 13th సెంచరీలా లైక్ ఇప్పుడు ఉంది మనం 21st సెంచరీ కదా, అరౌండ్ ఒక 6 to 7 years సెంచరీస్ బ్యాక్. సో ఊరికి సంబంధించిన కొంతమంది ట్రైబల్ పెద్దలు వేటకెళ్ళినప్పుడు అడవిలో పుల్ల మధ్య ఒక చిన్న పాప కనబడ్డదంట. సో పాపను వీళ్ళు తీసుకొచ్చుకొని పెద్దగా అయిపోయిన తర్వాత పెళ్లి చేస్తారు. ఆ కనబడ్డ పాప ఎవరో కాదు, ఆమెనే సమ్మక్క. అండ్ పగిడిద్ద రాజు అని చెప్పి ఇంకొక ఊరికి సంబంధించిన రాజుతోనైతే పెళ్లి చేస్తారు. వీళ్ళకి పెళ్ళైపోయిన తర్వాత వీళ్ళకి 2 కూతుర్లు, ఒక కొడుకైతే పుడతాడు. ఒక కూతురు పేరొచ్చేసి సారక్క అండ్ ఇంకొకమ్మ పేరొచ్చి నాగులమ్మ అండ్ వాళ్ళ కొడుకు పేరొచ్చేసి జంపన్న. సో, వీళ్ళు కొన్ని రోజులు సాఫీగా జరిగిపోతా ఉంటే, సో, ఒకసారి కాకతీయ రాజులకి అండ్ ఈ రాజులకైతే యుద్ధమైతే వస్తది. సో, ఈ యుద్ధంలో ఏమైతదంటే కాకతీయ సైనికులుంటారు గదా, వీళ్ళని దొంగ దెబ్బ తీయడం వల్ల వీళ్ళైతే చనిపోతారు. సో, ఈ జంపన్న బావిలో చనిపోవడం వల్ల అది మొత్తం రెడ్‌గా అయిపోయిందని చెప్తా ఉంటారు. సో, అది మీకు కూడా చూపిస్తా. ఈ వీడియోలో అయితే ఉంటది. అండ్ దెన్ సమ్మక్కొచ్చేసి చిలకలగుట్ట పైకి పోయి అక్కడైతే అదృశ్యం అయిపోయిందని చెప్తారు. సో, అదృశ్యం అయిపోయి కుంకుమ రూపంలో ఉంటదని చెప్తారు. సో, అప్పటినుండి కుంకుమ భరణిని మేడారం గద్దెల పైకైతే తీసుకొచ్చి సమ్మక్క, సారక్క లాగానైతే ఇట్లా చేస్తారు. అండ్ ఇంకొకటొచ్చేసి మనకి మేడారంలో ఎలాంటి టెంపుల్స్ అయితే ఉండవు. సో, అమ్మవార్లని జాతర టైంలో తీసుకొచ్చి గద్దెల పైన పెట్టయితే పూజ చేస్తా ఉంటారు. సో, మీరు ఈ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అక్కడ ఎట్లుంటది ఏందని చెప్పైతే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటది. అండ్ ఇంకా మనం మేడారంకైతే దగ్గరకైతే వచ్చేసినాం. సో, చూసారు కదా! సో, మొత్తం అరౌండ్ ఇప్పటికి ఒక 130 కిలోమీటర్స్ ఏమో వచ్చినాం. ఇంకొక 1, 2 కిలోమీటర్స్ అయితే మనం మేడారం దగ్గరకైతే వచ్చినట్టే. అండ్ చూసారు కదా! ఇక్కడ నుండే షాపులు అవన్నీ అయితే మొదలైనాయి. అండ్ మొత్తానికి మేడారం దగ్గరకైతే వచ్చినాం. అక్కడ బోర్డు పెట్టుంది కదా, మేడారం అని చెప్పి. సో, అక్కడ నుండి మనం లెఫ్ట్ తీసుకుంటే మేడారంకైతే పోతాం. యాక్చువల్‌గా జాతర టైంలో మనల్ని ఇక్కడ వరకు కూడా అలో చేయరు. అంత రష్ ఉంటది. సో, ఇక్కడ నుండి టెంపుల్‌కి అరౌండ్ ఒక 4 నుండి 6 కిలోమీటర్స్ అయితే ఉంటది. అండ్ మొత్తం షాపులుంటాయి, ఇల్లులు అవన్నీ యేసుకుంటా ఉంటారు. లైక్ టెంపరరీ హట్స్ అవన్నీ యేసుకొని ఇప్పుడు ఎవరన్నా ఉండాలనుకున్నా ఇట్లనే గుడిసెల్లాగా యేసుకొని ఉంటా ఉంటారు. అండ్ షాపులైతే ప్లెంటీ ఆఫ్ షాపులుంటాయి. అండ్ ఇంకొకటి మనకి మేడారంలో డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం అస్సలు ఇయ్యరు. ఎందుకంటే ఇక్కడ అందరూ తాగుతారు. అదొక రిచువల్. సో, అది సంగతి. చానా గట్టిగా తాగి, గట్టిగా తింటారు. సో, అట్లుంటది. జాతర టైంలో వస్తే ఇవన్నీ ఫిల్ అయిపోతా ఉంటాయి. ఇక తొందర వచ్చేసి అందరైతే యేసుకుంటారు అప్పుడు ఆ టైంలో. అండ్ చూసారు కదా ఎన్ని షాపులున్నాయో. ప్లెంటీ ఆఫ్ షాపులుంటాయి. పెద్ద పెద్దగా యేసుకుంటా ఉంటారు. అండ్ ఇప్పుడు కూడా రష్ చాలానే ఉందనుకుంటున్నా నేను. సో, చాలా మందైతే వచ్చినట్టే ఉన్నారు. అండ్ మీకు ఇంకొక షాకింగ్ థింగ్ చెప్పాలంటే ఈ జాతరకు ఓన్లీ తెలంగాణ నుండే కాదు, అరౌండ్ ఆల్ ఓవర్ ఇండియా, ఇంటర్నేషనల్ నుండి కూడా చాలా మంది అయితే వస్తూ ఉంటారు. సో మెయిన్గా తెలంగాణ, ఏపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా మన బార్డర్లో ఉన్న స్టేట్స్ నుండి అయితే చాలా మంది ఉంటారు. అండ్ ఇయర్ మాత్రం బస్ సర్వీసెస్ మనకి మహారాష్ట్ర, సిరోంచా నుండి, ఏపీ నుండి, లైక్ మన మన తెలంగాణలో మెయిన్ సిటీస్ నుండి అన్నిటికైతే బస్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేశారు, డైరెక్ట్ బస్సెస్ టు మేడారం. సో, నేనైతే బస్‌లో ఎందుకు రాలే అంటే, కొంచెం మాకు బైక్ మీద వస్తే దగ్గర అని చెప్పి ఇట్లా అయితే వచ్చిన. ఒక 130 కిలోమీటర్స్ ఉంటది. బస్ అయితే కొంచెం దూరం పడతది. సో, ఓవరాల్‌గా ఇది. అండ్ ఇప్పుడు మనమైతే మన టెంపుల్ దగ్గరికైతే పోతున్నాం. ఇప్పుడైతే అలో చేస్తారు. గుర్తుపెట్టుకోండి, జాతర టైంలో మాత్రం ఇంత ఖాళీగా ఉండవు రోడ్లు. ఇక్కడ మనుషులు నడవనీకే ఇబ్బంది ఉంటది. సో, పార్కింగు, బైక్ పార్కింగ్ ఇవన్నీ అరౌండ్ ఒక 10 కిలోమీటర్ల దూరం నుండే పార్క్ చేస్తారు. అండ్ వీఐపీలకైతే కొంచెం ముందు వరకు అలో ఇస్తారేమో. సో, అది అప్పటి సంగతి అప్పుడు. కాకపోతే నేను లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ రోడ్లు మీరు ఎవి చూస్తుర్రో, లైక్ అక్కడ మేడారం అని బోర్డ్ చూపించిన కదా ముందు, అక్కడికన్నా ముందు అరౌండ్ ఒక 15 కిలోమీటర్ల ముందే ఆపేసిర్రు. మనం దర్శనం చేసుకోవాలన్నా 15 కిలోమీటర్లు నడవాలా. అండ్ మనకి నడిచినట్టు కూడా అనిపియదు. చానా అంటే చానా రష్ ఉంటది. ఆ రష్‌లో మనం డైరెక్ట్ పోవాల్సే ఉంటది. అండ్ ముందు చూస్తుర్రు కదా, అది మనకి కమాన్ మేడారంకి సంబంధించిన అమ్మ వాళ్ళది ఎంట్రన్స్. సో, అక్కడ నుండి అయితే ఎంటర్ కాంగానే ఒక బ్రిడ్జ్ అయితే కనిపిస్తది. ఆ బ్రిడ్జ్ దగ్గరనే కింద ఇప్పుడు మీరు చూస్తుర్రు కదా, యాక్చువల్‌గా అదొచ్చేసి జంపన్న వాగు. కాకపోతే ఇప్పుడు జాతరల
వర్క్స్ అయితే జరుగుతున్నాయి. కొన్ని వాటర్ అయితే వదిలిపెట్టిర్రు. ఇక్కడ వాటర్ ఉంటాయి. ప్లస్ మనకి పంపులు అవి గూడా ఉంటాయి. స్నానాలు జేసుకోవచ్చు. అందరూ నమ్మేదేందంటే ఈ జంపన్న వాగులో స్నానం జేస్తే మనం ఏమైనా పాపాలు అవన్నీ చేస్తే పోతాయని నమ్ముతా ఉంటారు. అండ్ ఈ జంపన్న వాగు నుండి కొంచెం ముందుకు పోతే మనకి మెయిన్ మేడారం జాతర అయితే జరుగుతది. ఇక్కడ నుండి ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటది. సో, ఇప్పుడైతే కొంచెం తక్కువ మందున్నారు. అండ్ ఇంకా వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ జంపన్న వాగు దగ్గరైతే. అండ్ జంపన్న వాగు దగ్గర మనం స్నానం చేసుకొనైతే మనం టెంపుల్ దగ్గరకైతే పోవాల్సి ఉంటది. జంపన్న వాగు నుండి టెంపుల్ వచ్చేసి 2 కిలోమీటర్స్. నేను టెంపుల్ అంటున్నా అని టెంపుల్ అనుకోకండి. అక్కడ టెంపుల్ అయితే ఏముండవు. గద్దెలుంటాయి. మీ అండర్‌స్టాండింగ్ కోసం అయితే నేను టెంపుల్ అని మెన్షన్ చేస్తున్నా. సో, ఇక్కడ నుండి మన గద్దెల దగ్గర పోనీకైతే 2 కిలోమీటర్లు అయితే ఉంటది. అండ్ ఇక్కడ కూడా ప్లెంటీ ఆఫ్ షాప్స్ అయితే ఉన్నాయి. సో, ఇప్పుడే ఇంతమందొచ్చేసి ఎవరి జాగా వాళ్ళు కాపాడుకున్నారన్నట్టు. జాతర టైంలో లొల్లిలు కాకుండా ఉండనీకి ముందే వచ్చి. అండ్ మనమైతే మొత్తానికి టెంపుల్ దగ్గరికైతే వచ్చేసినట్టే. సో గైస్ మార్నింగ్ స్టార్ట్ అయినాం కదా. మార్నింగ్ స్టార్ట్ అయితే ఇంతకుముందే అరౌండ్ టైం అయితే 11 అయితే అవుతుంది. సో 4 అవర్స్ అయితే టైం పట్టింది మాకు ఒక 135-140 కిలోమీటర్స్ కవర్ చేయడానికి. సో ఇక్కడ ఏదో కంట్రోల్ రూమ్ అని ఉంది. ఇక్కడ చిన్న పార్కింగ్ లాగా ఉంటే ఇక్కడ బైక్ అయితే పార్క్ చేసినాం. ఈ పక్కనే టెంపుల్ ఉంది. సో ఆ టెంపుల్ దగ్గరికి అయితే పోదాం. ఇంకా సో ఎంత టైం పడుతుంది ఏందని చెప్పి అయితే చూద్దాం. రష్ అయితే అంత లేదు. నిన్ననే సండే అయిపోయింది కదా, వాళ్ళ మండే. సో అంత ఏమి ఉండదు అనుకుంటా. మేబీ తొందరగా కంప్లీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. లెట్స్ సీ. ఇక్కడ జంపన్న బాగుంది కదా, అక్కడ నుండి అరౌండ్ ఒక 2.5 కిలోమీటర్స్ ముందుకు వచ్చిన తర్వాత సో ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్. సో టెంపుల్ అంటే మనకి లోపల టెంపుల్ అలాంటిది ఏమి ఉండదు. సో మీకు చాలా వీడియోలలో చూస్తుంటారు. సో లెట్స్ గో ఇన్ సైడ్. ఇప్పుడైతే డైరెక్ట్ ఈ కమాన్ కింద నుండి అలో చేస్తారు. సో మెయిన్ మనకి జాతర టైం ఉంటుంది కదా, జాతర టైం అన్నప్పుడు ఇవన్నీ పక్కన లైన్లు కనబడుతున్నాయి కదా, సో అవన్నీ తిరగాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే అంతా మనకి రష్ తక్కువ ఉంది కాబట్టి డైరెక్ట్ అలో చేస్తారు. సో ఈ కమాన్ నుండి మనం ఇట్లా జస్ట్ ఎంటర్ కాగానే మనకైతే గద్దెలు కనిపిస్తూ ఉంటాయి. సో మనకు ఫస్ట్ కనిపించే గద్దె వచ్చేసి సమ్మక్క గద్దె అక్కడ. సో అక్కడ సమ్మక్కకి సంబంధించిన కుంకుమ బరడు అయితే తీసుకొచ్చి పెడతారు. సో ఈ పబ్లిక్ చూస్తారు కదా, ఇప్పుడు ఎంతమంది ఉన్నారో, ఒక 10,000 మంది ఉంటారేమో నాకు తెలిసి అయితే ఓవరాల్ ఇప్పుడు బయట లైన్ దగ్గర ఉన్నా కానీ. సో చాలా మంది అయితే వచ్చి ఇవాళ కూడా. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, అందరూ బిళ్ళలు పట్టుకొని వస్తారు ఏంది నెత్తిపైన అని. సమ్మక్క సారక్క జాతరల బిళ్ళన్నే ప్రసాదం లాగా చూస్తారు అన్నట్టు. సో కొంతమంది వాళ్ళ ఎంత వెయిట్ ఉన్నారో అంత వెయిట్కి సంబంధించిన బెల్లం తీసుకొచ్చి అందరికీ పంచి పెడతా ఉంటారు. అండ్ నార్మల్గా బెల్లాన్ని ఇక్కడ బంగారం అని పోలుస్తూ ఉంటారు. మీకు టైం దొరికితే ఒకసారి అయితే వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగా కూడా ఉంటుంది. అండ్ మెయిన్ సమ్మక్క సారక్క జాతర అది. అండ్ సమ్మక్క దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుండి ముందుకు ఇట్లా నడుచుకుంటూ వస్తే మనకి సారక్కకు సంబంధించిన గద్ద కనిపిస్తుంది. సో కనిపిస్తుంది కదా ఇక్కడ. సో అందరూ వీళ్ళు అక్క చెల్లెలు అనుకుంటారు. వీళ్ళు అక్క చెల్లెలు అయితే కాదు, అమ్మ కూతుర్లు అన్నట్టు. అండ్ ఇది సమ్మక్కకి సంబంధించిన గద్ద అయిపోయినాక సారక్కకి సంబంధించిన గద్ద వచ్చేసి ఇది. అండ్ ఇంకొకటి ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ మనకి ఎలాంటి పూజారులు కానీ ఎవరు ఉండరు. సో ఇక్కడ వాళ్ళ వంశానికి సంబంధించిన వాళ్ళే ఇక్కడ పూజలు అవన్నీ చేయడం జరుగుతుందంట. జాతర టైంలో కూడా వాళ్ళు మాత్రమే ఉంటారు. ఆ అమ్మ వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు కూడా వాళ్ళ వంశస్థులు మాత్రమే తీసుకొని అయితే ఇక్కడికి వస్తారు. అండ్ ఇది ఓవరాల్ మొత్తం. అండ్ ఇది వచ్చేసి గోవిందరాజుకు సంబంధించిన గద్ద. అండ్ ఇంకొకటి అటు సైడ్కి పగడిద్దరాజుకి సంబంధించిన గద్ద కూడా ఉంటుంది. అండ్ ఇట్లా అందరూ డబ్బులు తీసుకొని వచ్చి అట్లనైతే ఇక్కడ చేస్తూ ఉంటారు అన్నీ. సో గాయస్ మొత్తం దర్శనం కంప్లీట్ కానికి అరౌండ్ ఒక 10 మినిట్స్ కూడా పట్టలేదు. సో ఇప్పుడు కాబట్టి సో నేను వచ్చింది ఫిబ్రవరి అండ్ నేను వచ్చింది వాళ్ళ February 5th. సో 10 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోయింది. రష్ కూడా అంత ఏం లేదు. కాకపోతే మెయిన్ జాతర టైం ఉంటుంది కదా, 21, 22, 23, 24 Feb ఈ ఇయర్. సో అప్పుడు మాత్రం మనకి మినిమం మీకు అక్కడ షాప్లో అవన్నీ చూపించినాయి కదా, ఈ టెంపుల్ దగ్గర నుండి అక్కడికి ఒక 16 కిలోమీటర్స్ దూరం ట్రాఫిక్ జామ్ అయితే ఉంటుంది. సో లాస్ట్ టైం అరౌండ్ 1 crore పీపుల్ వచ్చారు. సో ఈసారి
ఒక 1.2 crore పీపుల్ వస్తారని అంచనా వేసారంట. సో ఫెసిలిటీస్ అవన్నీ లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే మ్యాక్స్ అంతే ఉన్నాయి. సో ఇంకా జాతర టైం వరకు ఎట్లా చేస్తారో చూడాలి ఇంకా. సో ఇవి ఇక్కడ అయితే మనకి ఎలాంటి టెంపుల్స్ కానీ గుడి కానీ ఏమి ఉండదు. జస్ట్ ఇట్లా గద్దలు ఉంటాయి సమ్మక్క సారక్కకి సంబంధించినవి. సో అక్కడ కుంకుమ బరడి అయితే తీసుకొస్తారు ఈ జాతర టైంలో. సో అదే దేవతలాగా ఇక్కడ పూజలు జరుపుతారు, అందరూ అట్లనే మొక్కుకుంటారు. సో అప్పుడు రానికి వీలు కాని వాళ్ళు అందరూ అయితే ఇప్పుడు వస్తూ ఉంటారు, ఎందుకంటే రష్ చాలా ఉంటుంది. నేను లాస్ట్ ఒక 4 times నుండి వస్తున్నా కాబట్టి నాకు ఐడియా ఉంది, చాలా అంటే చాలా రష్ ఉంటుంది. సో అయితే ఇప్పుడైతే కొంచెం తక్కువ ఉంటుంది అని చెప్పి సో చాలా మంది కూడా ఇప్పుడు కూడా వస్తారు. అండ్ నిన్న సండే కదా, నిన్నైతే చాలా మంది వచ్చినుండే. సో నిన్న ఎక్కువ ఉంటారు అని చెప్పి నేను ఇవాళ వచ్చిన. సో ఇది మొత్తానికి ఒక 10 minutesలో అయితే అయిపోయింది. జాతర టైంలో మాత్రం ఇట్లా ఉండదు, అవర్స్ ఆఫ్ టైం పడుతుంది. ఫస్ట్ చూపించిన కదా, అది మెయిన్ మనకి సమ్మక్కకు సంబంధించిన గద్దె. ఇది వాళ్ళ కూతురు సారక్కకు సంబంధించిన గద్ద. అటు పక్కన గోవిందరాజు, అటు సైడ్కి పగడిదరాజుకి అట్లా గద్దలు ఉన్నాయి. సో ఇది సో మన ఇండియాలో ఆఫ్టర్ కుంభమేళా ద బిగ్గెస్ట్ ట్రైబల్ గ్యాదరింగ్ వచ్చేసి ఇదే సమ్మక్క సారక్క జాతర. అది మన తెలంగాణలో ఉండడం చాలా గర్వకారణం అని చెప్పవచ్చు. సో యాక్చువల్గా అయితే ఇప్పుడు ఈ గద్దెలపైకి అలో చేస్తారు కదా, మేము జాతర టైంలో ఏం అలో చేయరు. సో ఈ లైన్ల నుండే మనం సైడ్కి కింద నుండే పోవాలా. వీళ్ళు అన్నీ ఇసిరేస్తూ ఉంటారు అక్కడ పైకి. మీకు లాస్ట్ ఇయర్ ఈ వీడియోస్ పెడతా చూడండి ఒకసారి. దర్శనం అయిపోయినాకనైతే ఇక్కడ నుండి అయితే బయటకు వస్తాం, ఈ కమాన్ దగ్గర నుండి. సో గైస్ మొత్తానికి ఒక 15 నిమిషాలలో మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ లైన్లు చూస్తారు కదా, ఈ లైన్ మొత్తం గట్టిగా ఫిల్ అయిపోయి ఉండే. మేబీ జాతర టైంలో అట్లా ఉండొచ్చు. ఈ వీడియోకు 1 million వ్యూస్ వస్తే నెక్స్ట్ జాతర టైంకి 99% అయితే ఇస్తారు రానికి. సో చూద్దాం, చుట్టుపక్కల చాలా షాపులు ఉంటాయి. సో చాలా టైం అయితే స్పెండ్ చేయవచ్చు. సో ఇక్కడ ఇట్లా షాపులు, బెల్లం ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే బెల్లమే ప్రసాదంలాగా చూస్తారు. ఇంకొకటి నిలువెత్తు బంగారం అని చెప్పి అట్లా ఇస్తారు. సో లైక్ ఏంటంటే మనం ఎంత పెట్టున్నామో దానికి వెయిట్ తగ్గట్టు బెల్లం పంచి పెడతా ఉంటారు. సో ఇట్లా బైక్ అయితే ముందు అటు సైడ్ పార్క్ చేస్తుండే. సో ఆ వెనక సైడ్ నుండి వచ్చి మళ్ళీ ఇప్పుడు అక్కడికైతే పోతున్నాం. సో టెంపుల్ కదా, ఈ టెంపుల్కి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంది పైన, ఉచిత వైద్య శిబిరం అని చెప్పి. జాతరకి చాలా లక్షలలో వస్తారు కాబట్టి లైక్ ఏంటంటే ఫెసిలిటీస్ అవన్నీ. హాస్పిటల్ అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను చూడలేదు, కాకపోతే అది రీసెంట్గా కట్టిరా ఎప్పుడు కట్టారో తెలియదు. కానీ ఇప్పుడైతే ఇక్కడ ఒక హాస్పిటల్ అయితే చూస్తున్నా. సో గైస్ ఇక్కడైతే మనకి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో ఈ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి చిలకల గుట్ట అని చెప్పి ఇంకొక ప్లేస్ ఉంటుంది. సో టెంపుల్ నుండి పక్కన ఒక రోడ్ ఉంటుంది, అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే అదైతే వచ్చేస్తుంది. సో దగ్గరనే ఉంటుంది అనుకుంటే, అరౌండ్ ఒక 1-2 kilometers ఏమో ఉంటుంది అనుకుంటా. సో అక్కడ పోయిన తర్వాత దాని హిస్టరీ ఏందో చూద్దాం. సో లెట్స్ గో దేర్. సో ఇది అటు నుండి టెంపుల్ కదా, టెంపుల్ దగ్గర నుండి ఇటు ముందుకు వస్తే యాక్చువల్గా చిలకల గుట్ట అని చెప్పి అక్కడ ఒక గేట్ ఉంది. సో కాకపోతే అది క్లోజ్ చేసి పెట్టారు. సో అది ఎవరికి అలో చేయరంట. సో యాక్చువల్గా అయితే మెయిన్ సమ్మక్క దేవత మనకి అదృశ్యమైంది ఆ పైన కొండపై నుండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన భక్తుల కోసం ఇక్కడ నార్మల్గా ఇక్కడ వరకే అలో చేస్తారు. ప్లస్ ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కదా, ఈ వాటర్ మనకి కంటిన్యూస్ వస్తున్నాయి అంట. సో యాక్చువల్ అయితే పైనకి అదృశ్యమైంది వేరు. సో గైస్ ఈ చిలకల గుట్టాన్ని ముందే చూపించిన కదా, యాక్చువల్గా ఎంట్రన్స్ వచ్చేసి ఇది. ఇక్కడ గేట్ ఉంది కదా, గేట్స్కి అయితే లాకేషన్ ఉంది. సో మెయిన్గా మనకి జాతర టైంలో ఏం చేశారంటే, మెయిన్ సమ్మక్కకు సంబంధించిన కుంకుమ బరడి ఉంటుంది కదా, ఆ కులానికి సంబంధించిన వంశస్థులు పైకి పోయి ఓన్లీ వాళ్ళు మాత్రమే తీసుకొచ్చి గద్దెల మీద పెడతారు. జాతర ఉన్నంత వరకు పూజలు చేసి దాని తర్వాత తీసేస్తారు, అంటే మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తారు. సో ఇది సంగతి. యాక్చువల్గా అయితే నార్మల్గా ఏ పీపుల్ అయితే పైకి అయితే అలో చేస్తలేరు. ఎప్పుడో 1900 సంవత్సరాలలో యాక్చువల్గా జాతర పైన జరిగేది. దాని తర్వాత ఇక్కడ బయ్యాకపేట అని ఒక ఏరియాలో జరిగేది, ఒక ఊర్లో. దాని తర్వాత ఇక్కడ మేడారంకి అయితే షిఫ్ట్ అయింది. సో ఇదైతే మొత్తం లాకేషన్ ఉంది. వెనుక పైన ఒక కొండలాగా కనిపిస్తుంది కదా, అది మనకి చిలకల గుట్ట. యాక్చువల్గా అయితే ఒకసారి చూపిస్తా, అక్కడికి వెళ్ళి చూడండి.
సో గైస్ అక్కడ మెయిన్ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ చిలకల గుట్ట అనే ఒక ప్లేస్ పోయినాం కదా. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఉంది. ఈ ఇయరే అనుకుంటా మ్యాక్స్ నాకు తెలిసి ఓపెన్ అయింది. ట్రైబల్ మ్యూజియం అని చెప్పి అయితే ఇక్కడ ఒకటి ఉంది. ఎంట్రీ టికెట్ 10 రూపీస్. సో ఒకసారి లోపలికైతే పోయి చూద్దాం. జస్ట్ కొన్ని విజువల్స్ చూపిస్తా చూడండి. అండ్ మీరు వచ్చినప్పుడు ప్రాపర్గా మొత్తం చూడండి. అండ్ ఇంకొకటి ఇక్కడ బయట ఇట్లా ప్రాపర్గా వాళ్ళ లైఫ్ స్టైల్కి సంబంధించి అరేంజ్ చేసారు. సో అది కూడా చూపిస్తా చూడండి. అండ్ ఫ్రెండ్స్, మనకి ఈ మ్యూజియంలో వచ్చేసి ట్రైబల్ వాళ్ళు వాడిన వస్తువులు అండ్ సమ్మక్క సారక్క ఆ కాలంలో వాడిన వస్తువులు అవన్నీ అయితే ఇక్కడ మనకి కరెక్ట్గా చూపించారు. సో లైక్ ఓవరాల్గా ట్రైబల్ కల్చర్ ఎట్లుంటుంది, వాళ్ళ లైఫ్ ఎట్లుంటుంది, వాళ్ళు ఏమేమి వాడేవాళ్ళు, వాళ్ళ వస్తువులు ఎట్లుండేటి, వాళ్ళ ఇంట్లో ఏవేవి పెట్టుకుంటారు, బిందెలు, వాటికి సంబంధించినవి అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. సో మీరు చూడవచ్చు, అట్లా కొన్ని అయితే ఇక్కడ మెన్షన్ చేసి పెట్టారు. మీకు ట్రైబల్స్ అప్పుడు వాళ్ళ పండగలప్పుడు ధరించే వస్తువులు ఇవన్నీ ఇప్పుడు మీరు చూసేవి. అండ్ ఇంకొక థింగ్ వచ్చేసి ఇవి చూస్తారు కదా చెక్కపెట్టలు. సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా చెక్కపెట్ట అనేది. వాళ్ళ ఇల్లు, వాళ్ళ కల్చర్, వాళ్ళ దేవుళ్ళకి సంబంధించినవి కొన్ని అయితే అక్కడ పెట్టారు. సో ట్రైబల్ వాళ్ళ ఫెస్టివల్స్ అయితే చాలా బెటర్, చాలా మంచిగా జరుపుకుంటారు. నాకు తెలిసిన ఒక ట్రైబల్ ఫెస్టివల్ వచ్చేసి గుసాడి. సో అది కూడా చాలా జబర్దస్త్ చేసుకుంటారని ఒక నమ్మకం అవుతుంది, లైక్ ఒక ఐడియా అవుతుంది. 980లో మేడారం జాతర కూడా ఎట్లేదు ఇది. సో షార్ట్ బై శ్రీరామ గిరీష్ బాబు, వరంగల్ 1980s. ఇక్కడ వీళ్ళు ఇట్లా నార్మల్గా మొత్తం డిపిక్ట్ చేశారు. ఏంటంటే సమ్మక్కకి సంబంధించిన హిస్టరీ మొత్తం. సో యాక్చువల్గా ఏంటంటే రాయి బందని రాజు అని ఒక ఆయన వేటకి వెళ్ళినప్పుడు సమ్మక్క దొరికిందంట. సో అట్లా దొరికినప్పుడు ఇంట్లో తీసుకొచ్చి ఇట్లా పెంచుకున్నామని చెప్పి ఇక్కడ డిపెక్ట్ చేశారు. సో మా చిన్నప్పటి నుండి పెరిగి మా చైల్డ్హుడ్ ఇట్లా గడిచిందని. దాని తర్వాత సెకండ్ ఎపిసోడ్, సమ్మక్క యూజ్ టు మేక్ ది డ్యూరింగ్ హర్ చైల్డ్హుడ్ హర్ పేరెంట్స్ యూజ్ టు కరెక్ట్ హర్. సో ఏమైనా తప్పులు చేస్తే కరెక్ట్ చేస్తుందంట. చిన్నప్పుడు నార్మల్గా చైల్డ్హుడ్ని డిపెక్ట్ చేసారు అక్కడ. దాని తర్వాత ఇది వచ్చేసి మ్యారేజ్ స్టేజ్, థర్డ్ ఎపిసోడ్. సమ్మక్క వాస్ మ్యారీడ్ టు పగిడిద్ద రాజు. సో ఇట్లా మ్యారేజ్ అయితే అయిపోతుంది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫోర్త్ ఎపిసోడ్, it was said that while Sammaka was marrying to Pagiditha Raju, she came to know that someone was bitten by a snake. Immediately she left the marriage hall for the person and saved him by serving the medicine. సో పెళ్లి జరిగేటప్పుడు సంథింగ్ ఎవరికేమో అయితే లైక్ మెడిసిన్ ఇచ్చి సేవ్ చేసిందంట. దాని తర్వాత ఇది ఇక్కడ ఏం మెన్షన్ చేయలే. దాని తర్వాత ఇక్కడ ఇది ఫిఫ్త్ ఎపిసోడ్. సమ్మక్క వెంట్ టు సర్వింగ్ కోయా పీపుల్ అండ్ డెవలపింగ్ స్పిరిచువల్ టెండెన్సీస్ వైల్ షీ ఆస్క్డ్ టు ద పీపుల్ టు గివింగ్ హర్ సెండ్ ఆఫ్ టు ది నియర్ బై హిల్ ఆన్ షీ టర్న్ టు ద గాడెసెస్ యాక్సెస్ టు ది పీపుల్. సో నార్మల్గా సమ్మక్క కోయా పీపుల్కి కొన్ని బ్లెస్సింగ్స్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడనే మాయమైపోయిందంట. సో దీనికన్నా ముందు ఒక యుద్ధం జరుగుతుంది. మీకు వీడియో స్టార్టింగ్లో స్టోరీ చెప్పినా కదా, అది స్టోరీ. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇట్లా గద్దలు పెట్టి సిక్స్త్ ఎపిసోడ్లో కోయా వేదాస్ ప్రైస్ బ్రింగ్ సమ్మక్క ఫ్రమ్ ద చిల్కలగుట్ట ఆన్ టు ద ప్లాట్ఫామ్ ఇన్ మేడారం అండ్ సెలబ్రేట్ ది ఫెస్టివల్. సో ఇట్లా కుంకుమ బరెడిని తీసుకొచ్చి ఇట్లా గద్దల పైన పెట్టి సెలబ్రేట్ చేసుకుంటారని ఇక్కడ ఉంది. ఇక్కడ అన్ని విజిటర్స్కి నార్మల్గా కూర్చోనికి అట్లా విలేజ్ టైప్లో ఫీలింగ్ రానికి హట్స్ అవన్నీ అయితే బిల్డ్ చేస్తారు. ఇది బాగుంది. ఈ ఫోటో వేసుకోవడానికి ఇక్కడ. సో గైస్, వీడియో ఎట్లా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో వీడియో లెంత్ కొంచెం ఎక్కువనే అయ్యి ఉంటుంది. సో చాలా పబ్లిక్ ఉంది కదా, పబ్లిక్లో నేనైతే బ్లాగ్ తీయలేకపోయినా, సో అందుకే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చిన. సో ఎట్లయితే మీకైతే కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిన అనుకుంటున్నా. సో మీరు మేడారంకి వచ్చినప్పుడు మెయిన్ దర్శనం చేసుకొని ఆ చిలకలగుట్ట విజిట్ చేసి మ్యూజియం కూడా విజిట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు వరంగల్ సైడ్ నుండి వస్తే ములుగు దగ్గర గట్టమ్మ టెంపుల్ అని కూడా ఉంటుంది. సో అక్కడ కూడా చాలా మంది పోతారంట, లైక్ వరంగల్ సైడ్ నుండి వచ్చేవాళ్ళు. సో
మా సైడ్ వాళ్ళు అయితే ఎక్కువ పోరు, కాకపోతే ఇక్కడ వాళ్ళంటే చాలా పోతారని అంటూ ఉంటారు. పోదాం అనుకున్నా, కాకపోతే అటు పోవాలంటే ఎక్స్ట్రా నేను ఇంకో 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలని చెప్పి అటు పోలేదు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు అక్కడ నుండి వస్తే అటైతే వెళ్ళండి. సో ఓవరాల్గా ఇది వీడియో. దీని తర్వాత ఇంకొక ప్లేస్కి అయితే పోతాం, లైక్ సమ్మక్క మాకు సంబంధించిన చిన్నప్పుడు లైక్ పెరిగిన ఇల్లు. సో దాని వీడియో కూడా నెక్స్ట్ వస్తుంది. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ సీన్ ఆ వీడియోలో అయితే. సో ఈ వీడియోకి అట్లీస్ట్ 300 లైక్స్ వస్తే ఆ వీడియో మాత్రం రిలీజ్ చేస్తా. అండ్ ఓకే, దిస్ ఇస్ అవర్ సాయి ప్రసాద్ సైనింగ్ అవుట్. జై హింద్.